ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము 9వ రోజు ఉపవాస ప్రార్థనలో మనము ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కాన్ఫరెన్స్ కాల్స్లో ఉంటున్న వారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 9 అని వెంటనే మనకు దేవుని బిడ్డలకు ఏమి జ్ఞాపకం వస్తుందంట, మరి 9 కృపావరాలు, పరిశుద్ధాత్మ కృపావరాలు మనకు జ్ఞాపకం వస్తాయి. హల్లెలూయా. రెండవదిగా మనకు ఏం జ్ఞాపకం వస్తుందంటే మరి ఆత్మ ఫలము జ్ఞాపకం వస్తుంది కదా. కృపావరములు ఎన్ని అంటే 9, ఆత్మ ఫలము ఎన్ని అంటే అవి కూడా ఎన్ని అంట 9. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈరోజు మనము ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ఆధారంగా మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభు మరి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, అడుగుడి మీకు తట్టుడి మీకు, వెతుకుడి మీకు దొరుకును. మనకందరికీ కూడా ఈ యొక్క లేఖన భాగము మనకు తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి తర్వాత ఏమని ఉందంట, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు. అడుగు ప్రతి వాడు ఏం చేస్తారంట, పొందుకుంటాడు. వెతుకుడి మీకు దొరుకును, వెతికే ప్రతి ఒక్కరికి కూడా ఏం దొరుకుతుందంట, దొరుకుతుంది. మరి తట్టుడి మీకు తీయబడును అంటే తట్టే ప్రతి ఒక్కరికి కూడా మరి తీయబడేదిగా మరి ఉంది. హల్లెలూయా. ఇక ఉపవాస ప్రార్థనలో మీరు ఏం అడుగుతారో దేవుడు దానిని ఇయ్యబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేనిని తట్టుతారో దానిని దేవుడు తీయబోతా ఉన్నాడు. దేనిని వెతుకుతారో అది మీకు దేవుడు ఇయ్యబోతా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మరి లూకా సువార్త 11వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని మరి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, 9వ వచనములో, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడనని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అని 11వ వచనంలో చూస్తున్నాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వలనీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి, ఎవరిని అడుగువారికి, తన్ను అడుగువారికి అనగా యేసుక్రీస్తు ప్రభును అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మనము అడిగినంత మనము పొందుకుంటాం. వెతికితే మనకు దొరుకుతుంది, తట్టితే తీయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. అనేకులు అనేక సంగతులను ప్రభు సన్నిధిలో అడుగుతూ మరి ఉంటారు కదా. ప్రభువే చెప్పాడు, మీరు అడగండి నేను ఇస్తానని చెప్పేసి. హల్లెలూయా కదా. అడిగేవారు ఏ విధంగా అడగాలంట, విశ్వాసంతో అడగాలి. హల్లెలూయా. ఈ అడిగే విషయంలో
ఎటువంటివి మనం ప్రభువును అడగాలన్నా మరి సంగతి మరి యొక్క యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి. థ్యాంక్ యూ జీసస్. నాలుగవ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం మీరు ఆశించుచున్నారు కానీ అది దొరకడం లేదు, నరహత్య చేదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవునిని అడగనందున మీకేది దొరకదు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం 4వ అధ్యాయంలో మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగ్యచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీయో దొరకదు. హల్లెలూయా. అంటే అన్ని రకాలుగా ప్రయాసపడతా ఉన్నారు, అయితే వీరికి ఏం కావడం లేదు, దొరకడం లేదు కదా. దేవునిని అడిగే బదులుగా వీరు ఏం చేస్తున్నారంట? హల్లెలూయా. నరహత్య చేయుదురు అని చూస్తూ ఉన్నాం కదా. ఏం చేస్తున్నారు? నరహత్య చేయుదురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. నరహత్య అంటే ఏంటి? వాడిని కత్తి తీసుకుని చంపితేనే నరహత్యనా కదా. యోహాను పత్రికలో మనం చూస్తుంటున్నాం, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. హల్లెలూయా. ఎవరిని ద్వేషించేవాడంట? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ప్రైజ్ లార్డ్ కదా. నరహంతకునికి పరలోక రాజ్యం ఉంటుందా? లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే దేవుని బిడలుగా ఉంటున్న మన జీవితంలో మన సహోదరులను కానీ మన సహోదరులను కానీ దూషించినప్పుడు నీవు ఏమి చేసిన దానితో సమానముగా ఉన్నావంటే నీవు నరహత్య చేసిన దానితో సమానముగా నీవు ఉంటా ఉన్నావు. హల్లెలూయా లార్డ్. ఓ రిబి ఖాతారా బాబా బాబా కదా. నరహత్య చేసిన దాంతో సమానము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితాల్లో ప్రైజ్ లార్డ్ ఏది మానుకోవాలంట? ద్వేషించేది మానుకోవాలి కదా. 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలో అనుకుంటాను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం, మీరు ఆశీర్వాదములకు వారసులు అవడానికే మీరు పిలువబడ్డారు కానీ మీరు శాపానికి మీరు పిలువబడలేదు. హల్లెలూయా. దేనికోసం పిలువబడ్డామంట? 9వ వచనం చూస్తున్నాం. 1 పేతురు 3:9లో ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనము నరహత్య చేస్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. తర్వాత మత్సరపడుదురు. ఏమంట? మత్సరపడుదురు. మత్సరం అంటే ఏంటి? వేరే వాళ్ళు బాగా సంపాదించుకున్నప్పుడు, వేరే వాళ్ళు బాగుగా మరి ఉన్నప్పుడు, వేరే వాళ్ళు అది ఇది కొన్నప్పుడు, వేరే వాళ్ళు దీవించబడుతున్నప్పుడు హృదయంలో పుట్టుతున్న కుళ్ళు ఏమంట? హృదయంలో
ఉంటున్న కుళ్ళు దాన్ని ఏమంటారంటే మస్తరము అంటారు. హల్లెలూయా కదా. ఎవరు దీవించబడినా మనం ఏం చేయాలంట, మరి వారిని మనం దీవించే వాళ్ళగానే మనం ఉండాలి, కానీ హృదయంలో మచ్చరపడకూడదు. హల్లెలూయా. ఈ మత్సరం అన్నది కూడా మరి ఏం చేసేదిగా మరి ఉంటుందంటే దేవుని ఆశీర్వాదం పొందకుండా అడ్డు చేసేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలలో ఏమి ఉండకూడదమ్మా అయ్యా అంటే మత్సరం అనేది ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావు కానీ అయితే పొందుకోవడం లేదు అంటే కారణము ద్వేషించే స్వభావాన్ని కలిగి ఉండడం, అంటే నరహత్య చేసే స్వభావాన్ని కలిగి ఉండడం. పొందుకోవడం లేదంటే మత్సర కలిగిన జీవితాన్ని కలిగి ఉండడం వలన నీవు ఎంతగా దేవుని చేత దీవించబడాలో అంతగా నీవు దీవించబడక పోవడానికి కారణముగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి మన జీవితాల్లో మరి దేవునిని అడిగేకి ముందు మనం ఏం చేస్తున్నామంట, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, దేవుని అడగనందున మీకేమీయో దొరకదు అంటా ఉన్నాడు. మరి 3వ వచనం చూస్తున్నాం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమియో దొరుకుట లేదు. హల్లెలూయా. అడిగితే దేనికోసం అడుగుతున్నారంటే కొందరు భోగేచ్ఛల నిమిత్తము అడుగుతూ ఉంటున్నారు, భోగముల నిమిత్తమై. తర్వాత దురుద్దేశముతో అడుగుతున్నారు, చెడ్డ ఉద్దేశముతో అడుగుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలు అడిగేది ఏమడగాలంట, భోగముల నిమిత్తము మనము అడగడము కాదు. దేని నిమిత్తం కాదంట, భోగము నిమిత్తం కాదు కదా. ధనవంతుడు చాలా సంవత్సరాలకి పంట వస్తే వాడు తన హృదయంలో ఏమనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకుంటా ఉన్నాడు. అంటే భోగాలు అనుభవించాలనుకుంటా మరి ఉంటా ఉన్నాడు. దేవుడు చేసిన మేలును మరిచిపోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. దేవుడు నన్ను దీవించాడన్న సంగతి మరిచిపోయిన వాడుగా ఉంటూ ఏమంటున్నాడంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటా ఉన్నాడు, కానీ దేవునికి ప్రార్థన చేయడం లేదు. హల్లెలూయా. మన జీవితంలో భోగముల నిమిత్తం మనము దేవుణ్ణి అడగడం కాదు. ప్రైజ్ లార్డ్ కదా. మన అవసరాలను దేవుని సన్నిధిలో అడగాలి. ప్రభు దృష్టిలో ఏది యోగ్యమైనదో అది మన జీవితంలో మనం ప్రభువుని ఏం చేయాలంటే మనం అడిగేవారుగా మనం ఉండాలి. దురుద్దేశముతో అడగకూడదు. దేనితో అడగకూడదంట, దురుద్దేశం అంటే ఏంటి? దురుద్దేశం, చెడ్డ ఉద్దేశం, దురుద్దేశం కదా. దేవుడు నాకీని వాని కథ చెప్తాను అంటారు. హల్లెలూయా. ఏమంట, దేవుడు నాకీని వాని కథ నేను చెప్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితంలో అడిగే విషయంలో ఏం చేయాలంట, దురుద్దేశాలు లేకుండా దేవుని సన్నిధిలో మనము అడిగేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. అందుకని ఇంతవరకు మనం దురుద్దేశంతో అడుగుతూ ఉంటే ప్రభువా ఇక మీదట నేను దురుద్దేశంతో అడగనయ్యా, నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దురుద్దేశంతో అడిగితే మనము దేవుని యొద్ద నుంచి మనము పొందుకోలేము. హల్లెలూయా. 4వ వచనంలో చూస్తున్నాము, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా, కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేగురునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. ఇక చూస్తుంటున్నాం,
వ్యభిచారులారా అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదా, ఇది భయంకరమైన మాట. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది వ్యభిచారం చేస్తేనే పాపం అనుకుంటారు. అయితే యేసు ప్రభు అంటా ఉన్నాడు, ఆ మోహపు చూపులతో చూస్తేనే మరి నీ వ్యభిచారం చేసిన దాంతో సమానం అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. వ్యభిచార సంబంధమైన మనస్సు ఎవరిలో కూడా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన మన జీవితాలలో మన చూపు ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధంగా మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా కదా. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇదేమంట? దేవునికి వైరం. కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయగురును వాడు దేవునికి శత్రువగును కదా. మనము లోకముతో మనం స్నేహం చేస్తే ఎవరికి శత్రువులు అవుతామంట? దేవునికి శత్రువులమవుతాం. హల్లెలూయా. 5వ వచనం చూస్తున్నాం. ఆయన మనందు నివసింపజేసిన ఆత్మ మస్తరపడునంతగా ఆపేక్షించున అను లేఖనము చెప్పుచున్నది. వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. కాదు కానీ ఆయన ఏం చేసేవాడుకున్నా అంట? ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, దేవుడు అహంకారాలను ఎదిరించి, దేవుడు ఎవరిని ఎదిరించి అంట? అహంకారాలను ఎదిరించి దీనులకు దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అనగా అర్థం ఏమంటే, దీనులు ఏమడుగుతారో దానిని దేవుడు వారికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. దీనులు ఏమి తట్టుతారో అది వారికి తెరవబడుతుంది. దీనులు దేన్ని వెతుకుతారో అది వారికి దొరుకుతుంది. హల్లెలూయా. అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. అహంకారులకు దేవుడు అడిగినా ఏమిచ్చేవాడుగా లేడు, తట్టినా తెరవబడదు, వెతికినా వారికి దొరకదు. హల్లెలూయా. దేవుని వాక్యం చూస్తున్నాం. నాశనానికి ముందు ఏం నడుస్తుందంటే గర్వం నడుస్తుంది. అహంకారం అనేది నడిచేదిగా మరి ఉంటుంది. ఈ అహంకారం అనేది ఎక్కడికి నడిపిస్తుంటే నాశనానికి నడిపిస్తుంది. కానీ మరి అది దేవుని కృప నుంచి అది దూరము చేసేదిగా మరి ఉంటా ఉంది. అందుకనే దేవుని బిడ్డలుగైనా మనకేం కావాలంట? దీనత్వము కావాలి, తగ్గింపు కావాలి. హల్లెలూయా. అందుకని మనం చూస్తున్నాం, దీనుల పట్ల ఆయన ఏం చూపిస్తాడంట? కృపను చూపిస్తాడు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మీరు దేనిని అడగాలి? మీరు ఏమడిగినా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మీ సంతోషము పరిపూర్ణమవులాగున మీరు అడగండి అని యోహాను సువార్త 16వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం అడిగేవన్నీ మనం అన్నీ కూడా పొందుకోవాలి అంటే, మేము వెతికేవన్నీ దొరకాలి అంటే, తట్టేవన్నీ తీయబడాలి అంటే, హల్లెలూయా, మనతో కూడా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మనతో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, మనం వెళ్ళే స్థలం అంతా కూడా ఏం జరుగుతుందంటే మరి దేవుడు గొప్ప జయమును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అందుకనే ఇక లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 13వ వచనం, 11:13. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. హల్లెలూయా. పరలోకమందున తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. మనము ఏమి కావాలని మనం ప్రార్థన చేయాలి? ఏమి కావాలని ప్రభువును అడగాలంట? పరిశుద్ధాత్మ. ఏం కావాలి చెప్పండి అమ్మా?
పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు కావాలి. ప్రభువా నీ పరిశుద్ధాత్మ నింపుదల నాకు కావాలి. ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా నేను ఏం చేయబడాలి? నడిపింపబడాలి అని అడిగితే మరి నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్ముని మనకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందులో బట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తున్నాం, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ కూడా ఎవరి పిల్లలు అనబడతారంట? దేవుని పిల్లలు అనబడతారు. హల్లెలూయా కదా. దేవుని పిల్లలుగా ఉంటున్న మనము దయపు ఆత్మతో నడిపింపబడాలా? దేవుని ఆత్మతో నడిపింపబడాలా? దేవుని ఆత్మతో. హల్లెలూయా. నీవు దేవుని ఆత్మతో నడిపించబడినట్లయితే ఎవరంట? దేవుని పిల్లలుగా మనం ఉంటాం. హల్లెలూయా. దయ్యంతో నడిపించబడితే ఎవరి పిల్లలు? అపవాది సంబంధమైన పిల్లలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువుని అడగాలి, ప్రభువా నీ ఆత్మ చేత ఏం చేయాలి? నన్ను నడిపించు నాయన. ప్రైజ్ లార్డ్. నేను దేవుని సంబంధిని, నేను లోక సంబంధిని నేను కాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంట? తన ఆత్మతో నడిపిస్తాడు. హల్లెలూయా. తన ఆత్మతో అభిషేకిస్తాడు, తన కృపావరాలతో నింపుతాడు. పరిశుద్ధాత్మ ఫలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మనం అడగాలి ప్రభువుని, ప్రభువా నాకేం కావాలంటే నీ పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక్కడ యేసు ప్రభువే అంటున్నాడు కదా, పరలోకమున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కదా. పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు. అయితే పరిశుద్ధాత్మను మనకు అడిగితే దేవుడు అనుగ్రహించేవాడు. ఏమి అనుగ్రహించేవాడు అంటే నింపుదల. ఏమి? నింపుదలను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు నింపుదలను నీవు పొందుకుంటావో మరి నీ నోటిలో ఏమొస్తాయంట? అన్య భాషలతో నీవు మాట్లాడతావు కదా. అపొస్తలుల కాలంలో మరి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాలు అక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు ఏం చేశారంట? వారు శక్తిని అందుకున్నారు. హల్లెలూయా. అక్కడ బలమైన గాలులు వీచాయి. పెంతెకొస్తు పండుగ దినమున ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలాగా విభాగించబడి రాలినప్పుడు అందరూ ఏం చేయబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వారు వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అడగాలి, ప్రభువా అన్య భాషలు మాట్లాడడానికి కృప చూపించండి, నీ అన్య భాషల వరాన్ని ప్రభువా నాకు దయచేయి ప్రభువా అని చెప్పేసి ఏం చేయాలి? మనము అడగాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. అన్య భాషల వరాన్ని దేవుడు ఇస్తాడు. అన్య భాషలకు అర్థం చెప్పే శక్తిని కూడా దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కృపావరాలలో 9 కృపావరాలలో మరి అన్య భాషలతో మాట్లాడు వరము, అన్య భాషలకు అర్థం చెప్పే వరము కూడా దాంట్లో మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకనే సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాళ్ళుగా మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వాళ్ళుగా ఉంటామో మనము సొంత ఆలోచన ప్రకారం నడవము, దేవుని ఆత్మ ప్రకారం నడుస్తాం కదా. దేవుని ఆత్మ ప్రకారం నడవకుండా సొంత ఆలోచన ప్రకారం నడిస్తే అక్కడ ఏం జరుగుతుందంట? మరి కొన్ని నష్టాలు జరుగుతాయి, కొన్ని ఇరుకులు కలుగుతాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. మరి ఆ విధంగా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడిన వారుగా ఉంటున్నప్పుడు దేవుడు అటువంటి కీడు నుంచి మనల్ని తప్పించేవాడుగా ఉంటా ఉన్నాడు. కీడు నుంచి, అపాయం నుంచి ఆయన మనల్ని తప్పించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని అడగాల, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను
అభిషేకించయ్యా, నీ కృపావరాలతో నన్ను అభిషేకించమని అడగాలి. మరి ముఖ్యంగా మనం ఏం అడగాలంటే, ప్రభువా నీ పరిశుద్ధాత్మ ఫలము చేత నన్ను అభిషేకించండి. హల్లెలూయా. కదా, పరిశుద్ధాత్మ ఫలం ఎన్ని అంట? 9. తెలుసా అవి ఏవేవో? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. హల్లెలూయా. ఇవి ఎవరి గుణాలంట? ఇవి దేవుని యొక్క గుణగణాలు. హల్లెలూయా. ప్రభువా నీ గుణగణాలు నాకు దయచేయని ప్రభువును మనం అడగాలి. ఆయన పరిశుద్ధాత్మ గుణగణాలు, పరిశుద్ధాత్మ ఫలము మనలో పొందుకుంటే ఏ విధంగా ఉంటుందో తెలుసా? నిజంగా మనము దేవుని ప్రేమ చేత మనము నింపబడిన వారుగా మనం ఉంటాం. ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా వాటిని సహించుకోవడానికి దేవుడు తన కృపను ఇస్తాడు. శ్రమలలో కూడా ఆనందించే భాగ్యాన్ని, సంతోషించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ మనకి ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు ఏ విధంగా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో ఆ దీర్ఘశాంతం కలిగిన మనస్సును దేవుడు ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కదా, చివరిగా చూస్తే ఆశా నిగ్రహం. ఈ లోకంలో అందరూ దేనిని కోల్పోతున్నారంట? ఆశా నిగ్రహాన్ని కోల్పోయి పాపములో పడిపోతూ ఉన్నారు. కదా, 3 సంగతుల్లో మానవుడు ఏమైపోతున్నాడంట? పడిపోతున్నాడు. దాన్ని ఏమంటారంటే 3 G's అంటారు, 3 F's అంటారు. హల్లెలూయా. 3 G's అంటే మొట్టమొదటిగా జీ అనగా ఏమంటే గర్ల్ అని అర్థం. ఎవరిలో పడిపోతున్నారంట? గర్లులో పడిపోతున్నారు, స్త్రీలో పడిపోతూ ఉన్నారు. హల్లెలూయా. రెండవదిగా దేనిలో పడిపోతున్నారంటే గోల్డ్లో పడిపోతున్నారు. గోల్డ్ అంటే డబ్బులో, ఐశ్వర్యంలో ఏమైపోతున్నారు? పడిపోతూ ఉన్నారు, జయించలేకపోతూ ఉన్నారు. మూడవదిగా దేనిలో పడిపోతున్నారంటే కీర్తిలో పడిపోతూ ఉన్నారు. ఘనతలో ఏమైపోతున్నారంట? పడిపోయేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మ ఫలమును మన జీవితంలో పొందుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఈ 3 G's లేకుంటే 3 F's. కదా, జీస్ అంటే చూసాం. ఇప్పుడు ఎఫ్ అంటే ఏమంటే మొట్టమొదటి ఎఫ్ అంటే ఫీమేల్ అంటే స్త్రీ అని. రెండవ ఎఫ్ అంటే ఏంటి? ఫైనాన్స్ అనగా డబ్బు. మూడో ఎఫ్ ఏమంటే ఫేమ్ అంటే కీర్తి. హల్లెలూయా. ఈ 3లో మనుష్యుడు ఏమైపోతున్నాడంటే పడిపోయేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలుగా ఉంటున్న జీవితంలో ఎవరిని జయించిన వారుగా ఉండాలి? మనము స్త్రీని జయించిన వారుగా ఉండాలి, ధనమును జయించిన వాళ్ళుగా ఉండాలి, ఘనతను జయించిన వాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, వీటిని జయించిన వాళ్ళు ఎవరంటే మనము చూస్తాము బైబిల్ గ్రంథంలో. స్త్రీని జయించిన వాళ్ళంటే మనకు మొట్టమొదటి కనిపించేది యోసేపు కనిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ధనమును జయించిన వాళ్ళు ఎవరు అని మనం చూస్తే మనకు ఎలీషా మనకు కనిపిస్తాడు. నయమాను వచ్చేసి వెండి బంగారాలను తెచ్చి, అయ్యా నా రోగం బాగైంది, నా కుష్ఠరోగం బాగైపోయింది, ఈ బంగారము వెండి శ్రీనావస్త్రాలు తీసుకోమంటే ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు ఇది నాకు వద్దు అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేనిని జయిస్తున్నాడంట? ధనాన్ని జయిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఘనత విషయములో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దావీదు జీవితంలో చూస్తున్నాం ఘనత విషయంలో దాన్ని జయించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి, ఐశ్వర్యం బట్టి వారు ఏం చేస్తారు? వారు అతిశయిస్తారు. కానీ ప్రభువా నా అతిశయము, నా గర్వము ఏమంటే నీవే నా అతిశయము, నీవే నా గర్వము అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఎప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ ఫలాన్ని మనం పొందుకున్న వాళ్ళుగా మనం ఉంటామో, ఇక 9 గుణాతిశయాలు ప్రేమ,
సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వంతో పాటు చివరిగా ఉంటున్నది ఆశ నిగ్రహాన్ని దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం అందరూ కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఏ సంఘంలో చూసినా, ఏ క్రైస్తవుని చూసినా, ఏ భక్తుని చూసినా అన్ని విషయాలు ఏమైపోతున్నారంటే స్త్రీలో పడిపోయి దేవునికి అవమానాన్ని తెచ్చేవాళ్ళుగా ఉంటా ఉన్నారు. డబ్బులో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళుగా ఉంటా ఉన్నారు. ఘనతను దేవుడిచ్చినప్పుడు గర్వము కలిగి సౌలులాగా దేవుని మాటకు తిరుగుబాటు చేసేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. అయితే వీటన్నిటిని జయించాలంటే మనకి ఏం కావాలంట? ఆత్మ ఫలం, పరిశుద్ధ ఆత్మ ఫలములో అన్నిటితో పాటి ఆశా నిగ్రహమును జయించే కృపను దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. మనం ఎన్ని పొందుకున్నా, ఏమి చేసినా ఈ మూడులో మనము పడిపోతే, మనం వీటిని జయించలేకపోతే మనం పరలోక రాజ్యానికి మనము చేరలేము. హల్లెలూయా. అందుకని అడగాలి, ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మ ఫలముతో నన్ను నింపండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఏమంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్తాడా? వెళ్ళడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, చదవండి ఒకసారి 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. హల్లెలూయా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఏం చేయలేదంటమ్మా అయ్యా. ఏమంటారంటే ఈ సేవకులు ఏమంటారు, ఈ దైవజనులు ఏమంటారు? ప్రభువా ఆనాడు నేను ఏం చేయలేదా? నేను ప్రవచింపలేదు. నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? హల్లెలూయా. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఏమని చెప్తారంట? నీ నామమున మేము ప్రవచనములు చెప్పలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అనేకమైన అద్భుతములు చేయలేదా? హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయవారులారా నా యుద్ధం నుండి పొండని వారితో చెప్పుదును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన జీవితంలో జాగ్రత్తగా వినాలి. ఎంత వాక్యము చెప్పే కృపావరమో మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పటికీ, హల్లెలూయా, ప్రవచనాలు చెప్పే కృపావరం మనకు ఉన్నప్పటికీ, దయ్యాలను వెళ్ళగొట్టే వరము మనకు ఉన్నప్పటికీ, హల్లెలూయా, అద్భుతాలు చేసే వరము మనలో ఉన్నప్పటికీ, హల్లెలూయా, కొంతమంది వీటిని ఏం చేస్తున్నారంటే అమ్ముకుంటా ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? అమ్ముకుంటున్నారు. దేవుని యొక్క కృపావరాలను మన జీవితంలో ఎప్పుడూ అమ్ముకోకూడదు. హల్లెలూయా. చూడండి, వీరు వచ్చి ఏం చేశారు? 10,000 రూపాయలు దేవుని మందిరానికి ఇచ్చారండి. వీరి జీవితంలో దేవుడు ఏం చేశాడు? 1,00,000 రూపాయలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా అంటారు కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నీవు కూడా ఏం చేయాలి? నీవు కూడా 10,000 దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడన్న మాట. ఇది దేవుని నామాన్ని అమ్ముకోవడం కాదా? హల్లెలూయా. నువ్వు చెప్పవలసింది ఏమంటే, ప్రభువుకు ఈ యొక్క బిడ్డ తన హృదయాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని బ్రతుకును బాగు చేసుకున్నాడు. అందును బట్టి దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క బిడ్డను ఆశీర్వించాడు. నీ బ్రతుకును నువ్వు బాగు చేసుకో, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పడం బదులుగా
వ్యాపారము చేస్తున్న వాళ్ళు కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే 10,000 ఇచ్చినాడు దేవుడు ₹1,00,000 అంటే, ఈ పేదవాడు ఏం చేస్తాడు, నాకు ₹1,00,000 కావాలని 10,000 అప్పు చేసి తీసుకుని వచ్చి దేవునికి ఇస్తాడు. ఇచ్చేసి వానికి ఏం రాదు, ఏమవుతుంది, నెల వడ్డీ కట్టేదే. హల్లెలూయా. చూడండి, అటువంటి వారి విషయంలో దేవుడు ఏమంటాడంటే, మిమ్మల్ని నేను ఎరగను, మీరెవరో. హల్లెలూయా. అనుకుంటా ఉంటారు, నేను ప్రవచనాలు చెప్తా ఉన్నాను, నేను అద్భుతాలు చేస్తున్నాను, నేను దయ్యాలను వదలగొడుతున్నాను అనుకుంటా ఉన్నారు. అయితే యేసుప్రభు అంటాడు, అక్రమము చేయవారు నా ఎదుట తొలగిపోండి. నా నామాన్ని మీరు చేశారు, నా నామంలో అవి భయపడి వణికి వెళ్ళిపోతూ ఉన్నాయి. నా నామములో, నా నామం ఉపయోగిస్తున్న అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో దేవుడిచ్చే కృపావరాలను మనం ఏం చేయకూడదంటమ్మా, మనం ఎప్పుడు డబ్బుకు మనము అమ్ముకోకూడదు. దేవుని వాక్యంలో ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు, మనం ఏం చేయాలి, ఉచితంగా మనం చేయవలసి ఉంది. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి దేవునికి ఇస్తే మరి దేవునికి స్తోత్రం. కానీ అయితే ఫలాని వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మరి వాళ్ళ విధంగా అయ్యింది అంటే, మనల్ని వేరే వాళ్ళని ప్రేరేపించి డబ్బును గుంజుకొనే వ్యాపారము లాంటి సేవా జీవితము చేయడం ఏమంట, అది మోసం, అది అన్యాయం. దానిని దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడతాడా, ఇష్టపడడు. హల్లెలూయా. దేవునితో అక్రమంగా జీవిస్తూ ఉంటారు కొంతమంది, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇట్లా ఉన్నా కూడా దేవుడు అద్భుతం చేశాడు అనుకుంటాడు. హల్లెలూయా. అయితే వాళ్ళ జీవితాల్లో పరలోకానికి పోతారా, పరలోకానికి పోరు. దేవుని నామాన్ని ఉపయోగించుకుంటారు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వ్యాపారం చేసుకుని బతుకేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే కృపావరాలు మనకి ఎంత అవసరమో దానికంటే ముఖ్యముగా మనకి ఏం అవసరం అంటే ఆత్మఫలము మనకు అవసరం. హల్లెలూయా. ఈ ఆత్మఫలాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ప్రభువా అని మనం పిలిస్తే ప్రభు ఏమంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, బలా నమ్మకమైన నా దాసురాలా, బలా నమ్మకమైన నా దాసుడా అని దేవుడు పిలిచేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, దేవుణ్ణి మనం అడగాలి. ఈ యొక్క 9వ రోజు ఉపవాస ప్రార్థనలో, ప్రభువా నీ ఆత్మ ఫలంలో ఉంటున్న 9 గుణాతిశయాలు నాకు కావాలి ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మ ఫలము చేత నన్ను నింపునాయనా అని మొట్టమొదటిగా అడిగితే, హల్లెలూయా, దాంతోపాటు దేవుడు ఏమి ఇస్తాడంట, ఆయన కృపావరాలను కూడా దేవుడు ఆయన అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అడగాలి, ప్రభువా నీ కృపావరాలతో కూడా నన్ను నింపు అని. ప్రైజ్ ది లార్డ్. ఈ కృపావరాలు, ఆత్మఫలాలు ఎటువంటివంటే, మరి ఎద్దుకు 2 కాడి కదా, ఈ బండికి ఏమంటారు, కాడి ఉంటుంది. ఆ కాడి ఎద్దులు కదా, అవతలొక కాడి యువతలొక కాడి, మరి అవతలొక ఎద్దు యువతలొక ఎద్దు లేక ఆవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఎంత అవసరమో ఒక బండిని తీసుకుని వెళ్ళాలి అంటే, ఒక బరువును మోసుకొని సులభముగా వెళ్ళాలంటే, అదేవిధంగా పరిచర్యలో కూడా మనం సాగాలంటే ఈ ఆత్మ ఫలములు, ఆత్మ వరములు దేవుని బిడ్డలుగా ఉండే వారికి మనకు చాలా చాలా ఇష్టం. ఎవరికి మరి కావాలి అంటే సేవకులకే కాదు కానీ విశ్వాసులుగా ఉంటున్న వారికి కూడా అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు విశ్వాసులు వెళ్ళి మీరు ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతూ ఉంటే, దేవుని మందిరానికి అన్ని జనులు నడిపించబడతా ఉంటే, దేవుని రాజ్యం కట్టబడేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవుడు సేవకులకే ఇస్తాడని కాదు కానీ దేవుడు మరి ఆయన విశ్వాసులకు కూడా, హల్లెలూయా, అందరికీ ఆయన ఏ భేదము లేకుండా, ఏ తారతమ్యము లేకుండా అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మను అడిగినప్పుడు పరిశుద్ధాత్మతో పాటు నీకేం కావాలో, నాకేం కావాలో, మనకేం కావాలో ఎరిగిన దేవుడు ఆయన మనకు అనుగ్రహించి నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఆ విధముగా ఈ 9వ రోజున ప్రభువును అడుగుదాం. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ కృపావరాలు, పరిశుద్ధత ఆత్మ ఫలమును మాకు దయచేయి. ప్రభా, నీ గుణాతిశయాలు మాకు కావాలి. నీ సారూప్యంలో నేను రూపించబడాలయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా, నేను నీ సారూప్యంలోనికి నేను రావాలి ప్రభువా. ఏదో ఆచార సంబంధంగా, ఏదో నా కష్టాన్ని బట్టి ఉపవాసం కాదు, నీ సారూప్యంలో నేను రూపించబడాలనే ఈ ఉపవాస ప్రార్థనలో నేనున్నానయ్యా. నన్ను మలుచు ప్రభువా, నన్ను సరిచేయి, నన్ను శుద్ధ సువర్ణంగా నువ్వు చేయి ప్రభువా అని అడిగితే ప్రభు తప్పకుండా ఆయన చేస్తాడు. ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించేవాడుగా ఉంటున్నాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.